అమావాస్య అర్ధరాత్రి. చుట్టూ కటిక చీకటి. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించటం లేదు. దూరంగా ఎక్కడో నక్కల ఊలలు, కుక్కల భయంకర ఏడుపులు. శ్మశానంలో ఇద్దరు మనుషులు నడుస్తూ వెళ్తున్నారు. వారిలో ఒకడు భుజంగం, ఇంకొకడు తంత్ర. చేతిలో కాగడాతో భుజంగం దారి చూపిస్తూ ఉంటే తంత్ర ముందుకు నడుస్తున్నాడు. హోరును వీస్తున్న గాలులు కూడా పిశాచాల అరుపుల్లాగే ఉన్నాయి. వారి కాళ్ల కింద ఎముకలు పడి పెళ్ళున పగులుతున్న శబ్దాలు. ఎక్కడో కీచురాళ్ల రొద, చితిమంటల్లో కాలుతున్న శవాల ఫట్ఫట్మని శబ్దాలు వికృతంగా ఉన్నాయి. ఇవేమీ పట్టనట్టు తంత్ర ముందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. భుజంగం భయంగా తంత్రాన్ని అనుసరిస్తున్నాడు. నడుస్తున్నవాడు అల్లా తంత్ర ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని అన్వేషణ ఏదో పూర్తయినట్లు. అక్కడ ఒక సమాధిని చూపించి తవ్వమన్నాడు తంత్ర. అది అమావాస్య రోజు పుట్టి అమావాస్య రోజునే మరణించిన 20 సంవత్సరాలు నిండని వ్యక్తి శవం. దాన్ని ఒక ముగ్గు మధ్యలో పడుకోబెట్టాడు తంత్ర. స్వామి, ఇప్పుడు ఈ శవాన్ని నిద్రలేపటం అంత అవసరమా అన్నాడు భుజంగా. మూర్ఖుడా, నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అన్నాడు తంత్ర. భుజంగా మారు మాట్లాడకుండా సంచిలో నుండి పూజకు తెచ్చిన వస్తువులన్నిటినీ బయట పెట్టాడు. తంత్ర బిగ్గరగా మంత్రాలు చదువుతూ పూజ చేస్తున్నాడు. కాసేపటికి ఆ చచ్చిపడి ఉన్న శవం ఏదో ప్రాణం వచ్చినట్టు లేచి కూర్చొని ఒక్క ఉదుటున గాల్లోకి లేచింది. భుజంగం ఆ దృశ్యం చూసి భయపడి వెనక్కి పడిపోయాడు. తంత్ర మాత్రం తనకిదంతా అలవాటే అన్నట్టు మంత్రాలు చదువుతున్నాడు. తంత్ర కళ్ళు తెరిచి సైగ చేయగానే శవం వచ్చి కిందన కూర్చుంది. తంత్ర భుజంగంతో, పద భుజంగా, మనం వచ్చిన కార్యం సఫలమయ్యింది అని నడవడం మొదలుపెట్టాడు. అతన్ని అనుసరిస్తూ శవం కూడా వెళ్తోంది. భుజంగా భయపడుతూ వారిని అనుసరించి నడుస్తున్నాడు. ముగ్గురు కలిసి ఒక గుహకి చేరుకున్నారు. ఆ గుహ తంత్ర గుహ. ఆ గుహలో సాకారి అని ఒక క్షుద్రదేవత విగ్రహం మెడలో పుర్రెల మాలతో చాలా వికృతంగా భయం గొలిపేటట్టుగా ఉంది. తంత్ర ఆ శవానికి తాను ఆ రోజు నుండి చేయాల్సిన పనిని చెప్పాడు. భుజంగంని ఆ శవాన్ని తనతో తీసుకుని వెళ్ళమన్నాడు. మళ్ళీ భుజంగం, స్వామి, ఆ పనిని మనమే చేయొచ్చుగా, ఈ శవంగాడు ఎందుకు అన్నాడు. దానికి తంత్ర అధిక ప్రసంగం ఆపి చెప్పింది చెయ్యి అని కసురుకున్నాడు. భుజంగా వెళ్తూ ఉంటే ఆ శవం భుజంగం వెనకే వెళ్ళింది. భుజంగం ఆ శవానికి వేరే బట్టలు వేసి రూపురేఖలు మార్చి జనావాసంలోకి విడిచిపెట్టాడు. ఇప్పుడది ప్రాణం ఉన్న మనిషిలాగానే మనుషుల మధ్య తిరుగుతుంది. కానీ తంత్ర వశీకరణలో ఉంది. అసలెందుకు శవాన్ని ఇలా నిద్రలేపాల్సి వచ్చింది? ఆ విషయం తెలుసుకోవాలి అంటే ఈ కథ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అది విక్రమపురి రాజ్యం. రాజా విక్రమవర్మ పాలిస్తున్నాడు ఆ రాజ్యంని. అతను మహాక్రూరుడు, అహంభావి, గర్విష్టి. అతను దాడి చేయని రాజ్యం అంటూ ఆ చుట్టుపక్కల ఏదీ లేదు. అతడు దాడి చేసిన రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసి అక్కడ సంపదలన్నింటినీ కొల్లగొట్టి తన ఖజానాలో నింపుకునేవాడు. ఇదిలా ఉండగా అతనికి ద్వైత్యవనంలో తపస్సు చేసుకుంటున్న ఋషుల వద్ద సంజీవని రహస్యం ఉన్న పుస్తకం ఉందని తెలిసింది. దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి అని ద్వైతవనం మీద దాడి చేశాడు. అక్కడ ఋషులు అందరినీ చంపేశాడు. కానీ ఒక మహర్షి, నీలాంటి అహంభావి చేతిలో సంజీవిని దురుపయోగం అవుతుంది. ఏ సంజీవని కోసం నువ్వు ఈ మారణకాండ చేశావో అది నువ్వు గాని నీ వంశం వారు గాని తాకితే, లేదా దుష్టబుద్ధి ఉన్నవారు గాని తాకితే మరణిస్తారు. ఏ సంపద చూసుకొని నువ్వు అహంకారివయ్యావో ఆ సంపద నువ్వు గాని నీ వంశం వారు గాని అనుభవిస్తే చస్తారు అని శాపం పెట్టాడు. విక్రమవర్మకు సంపద మీద మమకారం చావలేదు. తన సంపదను, సంజీవని పుస్తకాన్ని ఒక భూగర్భ గృహంలో ఉంచి ఏవో మంత్రాలతో తలుపులు మూయించాడు. ఇప్పుడు ఆ తలుపులు తెరవడానికి తంత్ర ఈ పూజలు చేస్తున్నాడు. తంత్రాకి సంపద మీద ఏమాత్రం మక్కువ లేదు. భుజంగానికి కావాలి ఆ అంతులేని సంపద. తంత్రాకి ఆ సంజీవని పుస్తకం కావాలి. దానితో చావు లేకుండా బ్రతికి ఈ ప్రపంచాన్ని తన గుప్పెట్లో ఉంచుకొని
దేవుణ్ణి సైతం మించిపోవాలి అన్నది అతని ఆశ. మరి భూగర్భ గృహం తెరవబడిందా? నిద్రలేచిన శవం జనావాసంలో కలిసిపోయి ఏం చెయ్యబోతోంది అనే విషయాలను తర్వాత పార్ట్లో చూద్దాం. అంతవరకు సెలవు.